18. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అభ్యంతరములు రాక తప్పవు, కానీ జాగ్రత్త వినాలి. ఎవరి వలన అభ్యంతరములు వచ్చునో, ఆమేన్ ఆమేన్ చెప్పండి. అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవని వలన అభ్యంతరములు వచ్చునో ఆ మనుషునికి మాట చెప్తాను. ఈరోజు కొంచెం కోడలు కొడుకుకి కొంచెం ఇష్టంగా ఉన్నారనుకో, ఏం చేయాలి? కొడుకుకి కోడల గురించి అంటే ఏం పెట్టాలాడా? అభ్యంతరమే కదా, అన్నా కదా. తల్లి ఎందుకు పెళ్లి చేసావు మరి నీ కొడుకుకి? అంత ప్రేమ ఉంటే ఎందుకు చేయాలి పెళ్ళి? వాళ్ళ కుటుంబం కావాలనే కదా చేసింది, వాళ్ళు సంతోషంగా ఉండాలనే కదా. కోడల గురించి కొడుకుకి ఏం చేయాలో 4 అభ్యంతరం. అలాగనే అమ్మ కొడుకులు ఎక్కువ ప్రేమ ఉన్నారు అనుకో, ఏమో నచ్చదు. అప్పుడు ఏం చేయాలి? ఏమో కూడా భర్తకి కొన్ని మాటలు, మీ అమ్మ ఇలాంటిది, మీ అమ్మ అలాంటిది అని చెప్తే అడేమైపోతుంది? అమ్మ మీకే వాక్యం, అభ్యంతరములు ఎవరి వల్ల వచ్చునో వారికంట. భార్య భర్తలు తోడు కోడల మధ్యలో కొంతమంది పచ్చగా ఉంటే ఓర్చుకోలేని ఉంటారు. మీరు కాదు, మీరు దేవుని బిడ్డలే కదా, మీరు ఇలాంటివి చేయరు కదమ్మా. చేస్తారా? చేయరు కదా. వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. కొంతమంది పచ్చగా ఉంటే కళ్ళు ఓర్చుకోలేరు కదా. ఏం చేయాలి? ఏదో ఒకటి పుల్లబెట్టి వాళ్ళని ఎడగొట్టడము, గొడవ పెట్టడం చేస్తే అప్పుడు వాళ్ళకి ఈ మాట, అభ్యంతరములు ఎవరి వల్ల వచ్చునో వానికి. తల్లి నీ కుటుంబీకులు భార్య భర్తలు పచ్చగున్నారా? దేవునికి స్తోత్రం. ఆదాయపరంగా ఒక స్థితికి వచ్చారా? దేవునికి స్తోత్రం. ఎందుకు ఈర్ష్యపడాలి? ఎందుకు స్వార్థం తెచ్చుకోవాలి? ఎందుకు కుళ్ళు తెచ్చుకోవాలి? వారిని దేవుడు దీవించాడు, నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు. నిన్ను కూడా ప్రభు ఆశీర్వదిస్తాడు. నిన్ను కూడా దేవుడు ఆ స్థితికి లేవనెత్తాడు. మనం ఎందుకు చెడగొట్టాలి? దేవుని వాక్యం అది. నువ్వు చేస్తే మేలే చేయ, కానీ కీడు మాత్రం నీ వల్ల సంఘానికి కదా, ఇతరులకి, నీ కుటుంబీకులు మేలు జరగాల, కానీ కీడు మాత్రం జరగకూడదు. నువ్వు నష్టపోయినా సరే ఇతరులని బాగు చేస్తేనే ప్రభు ఆశీర్వాదం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కానీ లోకంలో ఏముందంటే ఎవడు స్వార్థం వాడు చూసుకుంటున్నాడు. నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, వాడు ఎటుపోతే నాకేంటి? ఇది ఆ లోకం, ఇది లోక తీరమ్మా. మనం దేవుని బిడ్డలం తల్లులారా, నా చేతులు జోడించి చెప్తున్నాను, మనకి ఈ లక్షణాలు ఉండకూడదు. దేవుని ప్రేమ మాత్రమే ఉండాలి, దేవుని ఉద్దేశాలు మాత్రమే ఉండాలి.